అండి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. అంటే మనం రెండింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ హిప్ రిప్లేస్మెంట్ అంటే తుంటి జాయింట్ రిప్లేస్మెంట్, ఒకటి మోకాల్ రిప్లేస్మెంట్. ఓకే, సో 2 వేరే కానీ 2 కామన్గా చేస్తుంటాం సర్జరీస్. సో నీ రిప్లేస్మెంట్ అండ్ మోకాల్ రిప్లేస్మెంట్స్ మామూలుగా ఏజ్తో వచ్చే ఆర్థరైటిస్, మోకాలు అరగటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి చేస్తాం నీ రిప్లేస్మెంట్ అన్నది. అంటే బేసిక్గా మోకాలు ఇట్లా ఉంటుందండి, 2 ఎముకలు ఉంటాయి. ఓకే, సో పైన ఎముక కింది ఎముక రెండింటికి మధ్యలో ఈ గుజ్జు ఉంటుంది. ఒక వయసుతో పాటు మెల్లమెల్లగా గుజ్జు అరిగిపోయి ఇట్లా అయిపోతుంది అనమాట. దీనికి మధ్యలో 4 స్టేజెస్ ఉంటాయి. 4వ స్టేజ్లో కంప్లీట్గా అరిగిపోయి ఉంటుంది. ఆ స్టేజ్లో మోకాల్ రిప్లేస్మెంట్ చేస్తామన్నమాట. సో యూజువల్గా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల లేకపోతే పడడం వల్ల ఇలాంటి సర్జరీ చేయము నీ రిప్లేస్మెంట్స్లో. కానీ హిప్ రిప్లేస్మెంట్ అనేది, తుంటి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది వేరేది. సో నీ రిప్లేస్మెంట్స్ మోస్ట్లీ 50+ చేస్తాము. సో తుంటి జాయింట్లో కూడా ఈ గుజ్జు ఉంటుంది, బాల్ ఉంటుంది, కప్ ఉంటుంది. ఓకే, ఈ గుజ్జు దీంట్లో కూడా గుజ్జు అరగచ్చు, ఇది వయసుతో పాటు వచ్చేది అనమాట చేంజెస్, జస్ట్ మోకాలు అయినట్టు. ఈ స్టేజ్లో దీంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. 4వ స్టేజ్లో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. ఆ బాల్ మార్చేసి కొత్త బాల్, కప్పు మార్చేసి కొత్త కప్పు వేయచ్చు. ఇది కూడా పెద్ద ఏజ్లో అవ్వచ్చు, మోస్ట్లీ 50+ తర్వాత. రీసెంట్గా కోవిడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఏవియన్ అనే ఒక ప్రాబ్లం వల్ల కూడా యంగ్ ఏజ్లో కూడా అవుతుంది. కానీ మీరు అడిగినట్టు హిప్ ఫ్రాక్చర్స్ అయితే కూడా హిప్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఇప్పుడు మోకాలు ఫ్రాక్చర్ అయితే చేయము, జస్ట్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. కానీ హిప్ జాయింట్ ప్రాబ్లం ఏంటంటే, ఫ్రాక్చర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దోళ్ళు ఎవరైనా 60+ బోన్స్ బాగా వీక్ ఉంటాయి, బాత్రూంలో స్లిప్ అయినా కూడా ఇక్కడ నెక్ దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది. నెక్ దగ్గర ఫ్రాక్చర్ అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. యంగ్ ఏజ్ అనుకోండి, మేబీ 30-40 ఏజ్ అనుకోండి, అండ్ ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చారనుకోండి, ఒక ప్లేట్ చేసి ఫిక్స్ చేయొచ్చు, దాన్ని స్క్రూస్ వేసి ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. కానీ అదే కొంచెం డిలే అయిందనుకోండి, మనం ఫిక్స్ చేసినా కూడా ఇది మళ్ళీ హీల్ అవ్వదు, ఈ బాల్ అరిగిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ ఫిక్స్ చేయకుండా డైరెక్ట్గా బాల్ తీసేసి కొత్త బాల్, కొత్త కప్ వేసేస్తాం, హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తాము. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫిక్స్ చేస్తే, స్క్రూ వేసి ఫిక్స్ చేసి వెయిట్ చేస్తే అది అతుక్కుతుందో లేదో తెలియదు. 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, అండ్ ఆ 2-3 monthsలో ఈ కాలు మీద బరువు వేయకూడదు. అదే హిప్ రిప్లేస్మెంట్ చేసేసుకుంటే ఫస్ట్లోనే, ఇవాళ ఆపరేషన్ అయితే రేపటి నుంచి మరుసటి రోజు నుంచి నడిపిస్తాము ఫుల్ బరువు వేసి. అండ్ అది ఇంకా మనం హీలింగ్ అవుతుందా లేదా ఆ టెన్షన్ కూడా ఉండదు మనకి.